నమస్కారం అండి. నేను ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బి మురళీధర్ రెడ్డి. ఇవాళ నేను చెప్పబోయేది స్ట్రెచ్చింగ్ గురించి. స్ట్రెచ్చింగ్ అనేది ఒక రకమైన ఎక్సర్సైజ్ అండి. అది ఎవరికి ఉపయోగపడుతుందంటే, పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడి మా సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదండి. అంటే రైతులైనా, లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళైనా, ఇంకెవరైనా కష్టపడేవారు ఎవరైనా కానీ వాళ్ళకి సాయంత్రం ఇంటికి వచ్చినాక ఒళ్ళు ఫ్రీగా ఉండడానికి, నొప్పులన్నీ తగ్గించుకోవడానికి స్ట్రెచ్చింగ్ అనేది చేయాల్సి వస్తుంది. స్ట్రెచ్చింగ్ అనేది ఒక ఎక్సర్సైజేనండి. కానీ ఎక్సర్సైజ్ అనగానే అందరూ ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తే మాకు ఏముంది, రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసేదంత ఎక్సర్సైజే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేసేదే ఉంటుంది. కానీ ఏంటంటే ఇది వాళ్ళకే కావాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే కొంచెం బాడీ కొంచెం పెయిన్స్ అన్ని రిలీవ్ చేసుకోవడానికి, పెయిన్స్ అన్ని తగ్గించుకోవడానికి హెల్ప్ అవుట్ అవుతుంది. ఇది జ్వరాల్లో వచ్చి ఉన్నారు కానీ జ్వరాలు వచ్చి జ్వరం తర్వాత నొప్పులు వచ్చి ఆ నొప్పులు తగ్గక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి. వాళ్ళకు కూడా ఈ స్ట్రెచ్చింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ స్ట్రెచ్చింగ్ మనం చేతులకి కాళ్ళకి చేసుకోవచ్చు అండి. చేతులకి స్ట్రెచ్చింగ్ చేయాలి అంటే ఎలాగంటే, రెండు చేతులు ఇలా పట్టుకుని వేసేసి దాన్ని స్ట్రైట్గా ఇలాగే పై వరకు అనేసి మొత్తం బాడీ అంతా పై వరకు స్ట్రెచ్ చేయాలండి. మొత్తం వెనక్కి టోటల్ చేతులంతా వెనక్కి వెళ్ళి స్ట్రైట్గా ఉండాలి, వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ అదే కిందికి అనుకోవచ్చు అండి, నార్మల్ న్యూట్రల్ పొజిషన్కి. సో మనం ఈ పొజిషన్కి ఇలా చేసుకుంటే చేతులు కొంచెం ఒకటి 2-3 టైమ్స్ చేసుకుంటే చేతులు ఫ్రీ అవుతాయండి. అంటే ఆఫ్టర్ వర్క్ అండి. ముందు చేసినందువల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఆఫ్టర్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అలా చేసుకోవాల్సి వస్తుంది స్ట్రెచ్చింగ్. నెక్స్ట్ కాళ్ళకండి. కాళ్ళకు చేయాల్సింది ఎలా అంటే సింపుల్ అండి. ఈ కాళ్ళని ఇలా తీసుకునేసి పక్క కాళ్ళ మీద మనం మడెం పెట్టాలి, యాంకిల్ పెట్టాలండి. పక్క కాళ్ళ మీద మడెం పెట్టిన తర్వాత ఆ మడాన్ని ఇలా పొజిషన్లో ఉంచి, తర్వాత ఏ కాలు పెట్టామో అదే హ్యాండ్ని మన మోకాల మీద చేయి పెట్టి దాన్ని భూమి దిక్కు కిందికి నొక్కాలండి. ఇలాగ భూమి దిక్కు కిందికి నొక్కితే కొంచెం హిప్లో స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. హిప్లో కొంచెం పెయిన్ వచ్చినట్టు అట్లా అవుతుంది. బట్ అలా చేసుకోవాలండి. ఎవరి కాలు వాళ్ళే చేసుకోవాలండి. వేరే వాళ్ళు చేతులు పెడితే బోన్స్ ఫ్రాక్చర్ అవుతాయండి. సో ఎవరిని వాళ్ళు ఇలా స్ట్రెచ్ చేసుకొని ఇలాగ ఒక 2-3 టైమ్స్ అలా చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకో కాలు సేమ్ అంతే, ఇలా పైన చేయబెట్టి ఇలాగా కొంచెం ఇది కొద్దిగా పైకి అనుకోవచ్చు. ఈ రైట్ హ్యాండ్ యాంకిల్ని పైకి అనుకోవచ్చు, నీని కిందికి అనుకోవచ్చు, మోకాల్ని గ్రౌండ్ దిక్కన ఇలా అని వదిలేయటం. ఇవి చేస్తే మనకేంటంటే బాడీ పెయిన్స్ అనేవి నైట్ మనకి ఇబ్బంది పడకుండా మంచిగా నిద్రపోవడానికి సహాయం చేస్తాయండి. థ్యాంక్ యూ.